సబ్ డివిజన్లో కొరుట్ల తర్వాత మెట్పల్లిలో మనకు 11th రోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్. వాటికి సంబంధించి వాళ్ళ 5 గంటలకి, అంటే 9వ తారీఖు 5 గంటలకి ఆ ప్రచారానికి అనుమతి 5 గంటల వరకే ఉంది. ఆ తర్వాత ప్రచారం ఉండదు. అందుకని ఈ ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో ఓటర్స్ అందరూ కూడా నిర్భయంగా, స్వేచ్ఛగా వాళ్ళ ఓట్లను వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించి అన్ని చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. 100 మీటర్స్ ఏదైతే ఉందో ఆ 100 మీటర్స్ దగ్గర అందరూ కూడా దాన్ని పాటించి అక్కడ దాని లోపలికి గుంపులుగా ఎవరు రాకూడదు. ఆ 100 మీటర్స్ దగ్గర కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించి కానీ, ఇండిపెండెంట్స్కి సంబంధించి కానీ అక్కడ గుంపులుగా ఉండి ఆ వచ్చే వాళ్ళకు ప్రచారం చేయడం కానీ, లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. అది కేవలం అక్కడ నుంచి వెహికల్స్కి ఇట్లా ఏం రాకుండా ఆపడానికి అక్కడ 100 మీటర్స్ కానీ అక్కడ గుంపులో ఉండడానికి కాదు. అక్కడ వేరే టెంట్లు వేసుకోవడం కానీ అటువంటివి చేయకూడదు. అదేవిధంగా ఇవాళ సాయంకాలము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా వైన్స్ అన్ని క్లోజ్ అనేట్టు మనం పేపర్లో తర్వాత న్యూస్లో చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఎక్సైజ్కి సంబంధించిన మెటీరియల్ ఉన్నా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు సీసీటీవీ కెమెరాలు అన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా వెబ్ కెమెరాస్ కూడా ఉన్నాయి ఎలక్షన్ జరిగే ప్లేసెస్లలో. అందుకని ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే అక్కడ దాంట్లో నమోదవుతుంది, వెంటనే వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు కూడా ఓటర్స్ కూడా, సాధారణమైన ఓటర్స్ కూడా నిర్భయంగా మీరు ఓట్లు వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏమన్నా సంఘటనలు కానీ లేకుంటే ఏమైనా జరిగితే అక్కడ కెమెరాస్ ఉన్నాయి. అన్ని రకాలుగా మీకు ప్రొటెక్షన్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఉంటుంది. అందుకని అందరు కూడా సహకరించాలి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్స్ కూడా అందరూ సహకరించాలా. మన కొరుట్ల తర్వాత మెట్పల్లిలో ఇప్పుడు కామ్గా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా జరపడానికి అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని అందరినీ పిలిపించి కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది అయితే రౌడీ షీటర్స్ ఉన్నారో అందరినీ చేయడం జరిగింది. తర్వాత యూత్ కూడా కొత్త వాళ్ళు కూడా కొంతమంది తెలిసి తెలియక ఏదో ఎలక్షన్ అనే సంతోషంలో కొంతమంది పోయి కేసులలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాకూడదు. ఒకవేళ ఒకసారి ఏమన్నా అయితే వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్లలో పార్టిసిపేట్ కావడం కానీ, లేకుంటే ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేకుంటే ఫారిన్ పోవాలన్నా కూడా వాళ్ళ మీద బ్యాడ్ రిమార్క్ ఉంటుంది, పోలీస్ కేసు ఉంటుంది. దానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని అందరూ గమనించాలి.